Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈరోజు హాస్పిటల్కి మార్నింగ్ కడుపు నొప్పితో విపరీతమైన వాంతులతో అమ్మాయిని హెల్త్కి సంబంధించినవి ఒక్కొక్కసారి నిజంగా కొన్ని వార్తలు విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు అండ్ తెలియని ఏజ్లో అంటే చాలామంది చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే చాక్ పీస్ అంటే బలపాలు అంటాం కదా, అవి తినడము, లేదంటే కింద ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు తినడము, లేదంటే ఇంక్ తినడము, ఇట్లాంటి కొంతమందికి డిజార్డర్ ఉంటుంది. నిజంగానే అది డిజార్డరే అంటారు డాక్టర్స్ ఎవరైనా అడిగినా సరే. సో సరే అదంటే ఓకే అనుకోవచ్చు. కొంతమంది ఇంకా కొన్ని విచిత్రమైన స్టోరీస్ ఉంటాయి. మూలలు మింగడం, ఇట్లాంటివి కూడా కొన్ని ఐరన్ వస్తువులు, కొంతమంది బండరాళ్ళని బద్దలు కొట్టుకొని ఆ బండరాళ్ళు తినడం, మట్టిని తినడం, ఇట్లా డిఫరెంట్గా మనం చాలా వాటికి చూస్తూ ఉంటాం. అట్లాంటిది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో మాత్రం ఒక 15 సంవత్సరాల ఆడపిల్ల ఏకంగా ఆమె జుట్టునే ఆమె తింటోంది. 3 సంవత్సరాలుగా ఆమె జుట్టునే ఆమె తింటూ వస్తోంది. ఇది కూడా డాక్టర్ గారి చెప్పిన దాని ప్రకారం అయితే ఇది కూడా ఒక డిజార్డరే, అంటే అది కూడా ఒక డిసీజే, ఒక సైకియాట్రిక్ సిండ్రోమ్ లాగానే ఇది కూడా అంటూ డాక్టర్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అండ్ ఇది ఎక్కడ జరిగింది అని అంటే అమలాపురం ఉప్పల గుప్తం మండలం బట్టుపాలెంకి చెందినటువంటి 15 సంవత్సరాల ఒక బాలిక 3 సంవత్సరాల నుంచి కూడా తన హెయిర్నే తను కొద్దిగా తింటోంది. అయితే హెల్త్ ఇష్యూతోని ఆమె హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ స్కానింగ్ చేసి అవంతా చూసినప్పుడు పూర్తిగా అంటే ఏది తిన్నా అసలు అరగట్లేదు, కడుపు నొప్పి వస్తోంది, స్టమక్ ఏక్ ఉంది అని, వాంతులు అవుతున్నాయని పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు స్కానింగ్ చేస్తే తీరా ఆమె పూర్తిగా డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ హోల్స్ అన్నీ కూడా మూసుకుపోయిన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా 1.5 kg సంబంధించిన ఆమె హెయిరే కడుపులో టోటల్లీ ఆమె డైజెస్టివ్ సిస్టమ్ని ఆర్ స్టమక్కి సంబంధించిన సిస్టమ్ని పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి. దీంతో విపరీతంగా కడుపు నొప్పి అండ్ వాంతులు కావచ్చు జరుగుతూనే ఉన్నాయి అనేటువంటి కంప్లైంట్. సో డాక్టర్ పూర్తిగా ఈమెకు ఆపరేషన్ చేసి ఆ హెయిర్ని అంతా కూడా బయటికి తీయడం జరిగింది. అండ్ అసలు ఏంటి ఈ కేస్ అండ్ ఇందులో ఏం జరిగింది, అసలు ఇట్లా ఎందుకు తింటోంది ఆ బాలిక అనేది డాక్టర్ పూర్తిగా ఆ పేరెంట్స్కి కానీ లేకపోతే ఒక డైరెక్ట్గానే ఈ వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. బికాజ్ ఈ బాలిక కంప్లీట్గా 1.5 kg తన హెయిర్నే తను తిన్నది అని అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు. అది పూర్తిగా అది అట్లా 3 ఏళ్ల నుంచి అలా ఒక చోట పేరుకుపోవడం జరిగింది. దీంతో ఆమెకు హెల్త్ ఇష్యూస్ రావడంతో ఇది బయటకు వచ్చింది అనేటువంటిది డాక్టర్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గంధం విశ్వనాథ్, ఎంఎస్ జనరల్ సర్జన్, సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అమలాపురం. ఈరోజు మా ఆపరేషన్ హాస్పిటల్కి మార్నింగ్ కడుపు నొప్పితో విపరీతమైన వాంతులతో అమ్మాయిని 15 సంవత్సరాల అమ్మాయిని మా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. గత హిస్టరీ తీసుకోగా ఆ అమ్మాయి గత 3 సంవత్సరాలుగా ఆమె జుట్టు ఆమె తింటుందని తెలిసి ఎండోస్కోపీ ద్వారా లోపల ట్రైకోబెజార్ అంటే జుట్టు ఒక పెద్ద మాస్ కింద ఫామ్ అయిపోయి పొట్టలో మొత్తం పొట్ట అంతా ఆమె పొట్ట ఎంత సైజ్ ఉందో ఆ సైజ్ అంతా కూడా జుట్టుతో నిండిపోయింది. సో వెంటనే మేము ఆపరేషన్ చేయడానికి తీసుకుని ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ ద్వారా ఆల్మోస్ట్ 1.5 kg జుట్టు కంతి కింద ఏర్పడిపోయింది. దాన్ని తొలగించడం జరిగింది. పాప కూడా బాగుంది. ఇది ఒక రేర్ డిసీజ్. దీన్ని రపుంజెల్ సిండ్రోమ్ ఆర్ ట్రైకోక్లోమేనియా అంటారు. ఏంటి అంటే ఇది ఒక సైకాట్రిక్ డిజార్డర్. కొందరు లేడీస్ లో ఎక్కువగా కనపడుతూ ఉంటది. ఏంటి అంటే వాళ్ళ జుట్టుని వాళ్ళే ఎదరకు లాక్కుని ఎవరికి తెలియకుండా తినేయడం జరుగుతుంది. ఈ జుట్టు ఎక్టోడమ్ కాబట్టి ఇది పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఎలాగూ అరుగుదల జరగదు. సో అదంతా కూడా పేరుకుపోయి గత 3 సంవత్సరాల నుంచి పేరుకుపోయి ఒక పెద్ద కంతిలా ఏర్పడి మొత్తం జీర్ణాశయాన్ని మూసివేసింది. సో ఈ రోజు మనం ఇది తొలగించడంతో ఆమె పొట్ట మళ్ళీ నార్మల్ కండిషన్ లోకి తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.